బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. కేటీఆర్ ప్రెస్ మీట్ చూశాక కొండను తవ్వి ఏలుకను కూడా పట్టలేదని అర్థమైందన్నారు. హైడ్రోజన్ బాంబు వేస్తాడు అనుకుంటే చిన్నపిల్లలు ఆడుకునే ఉల్లిగడ్డ బాంబు కూడా వేయలేదు అని చామల ఎద్దేవా చేశారు. భూముల విలువ 5,200 కోట్లు అని కేటీఆర్ అంటుంటే ఆయన శిష్యుడు 20,000 కోట్లు అంటారని ఎవరి మాట నమ్మాలని ప్రశ్నించారు. హెచ్సియు భూముల్లోని 400 ఎకరాల్లో 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు చామల కౌంటర్ ఇచ్చారు. లిటిగేషన్ ల్యాండ్ కి ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా లోన్ ఇచ్చింది. ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇవ్వకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఎట్లా అంటే ఇక మన కామన్ మ్యాన్ ని కన్ఫ్యూజ్ చేయడం. భూమి లిటిగేషన్ ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్ 10,000 కోట్లు ఎట్లా ఇస్తుంది అంటాడు. సరే, ఫస్ట్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో, నా ప్రెస్ మీట్ లో నేను ముందే చెప్పిన ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇలా బాండ్స్ ఇచ్చారు. బాండ్స్ ఇచ్చిన వాళ్ళు టీఎస్ఐజీ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని చూసి ఇచ్చారని చెప్పిన. ఈ భూమి పోనీ, ఈ భూమికి ఒకవేళ ఆయన చెప్పిన దాన్ని కాంట్రాడిక్ట్ చేద్దాం, ఈ భూమి లిటిగేషన్ లో ఉందా లేదా అనేది కోర్టు ద్వారా గవర్నమెంట్ భూమి అని చెప్పి ఆర్డర్ వచ్చినాకనే కదా, కోర్టు ద్వారా ఇది క్లియర్ అయినట్టే కదా. లిటిగేషన్ ఎప్పుడు జరిగింది? ఈ బిజినెస్, ఈ ప్రపోజల్, టిఎస్ఐఎస్సి ప్రపోజల్, ఈ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ 37 కంపెనీస్ ఏదైతే ఇన్వెస్ట్ చేసినాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ మధ్యన జరిగేటప్పుడు ఈ భూమి అనేది బేసిక్ గా గవర్నమెంట్ భూమి అని ఆల్రెడీ ధృవీకరించి, ఇది హెచ్సియు భూమి కాదు, ఫారెస్ట్ భూమి కాదని ధృవీకరించినట్టే. దీన్ని లిటిగేషన్ చేసింది మీరు. అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి, అనవసరమైన ఇమేజ్లు క్రియేట్ చేసి, అనవసరమైన ఫారెస్ట్ ల్యాండ్ అని సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ. లిటిగేషన్ ల్యాండ్ కి ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా లోన్ ఇచ్చింది. ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లోన్